కొన్ని దొండకాయలు అవి కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు కట్ చేసుకుందాం. ఇప్పుడు కోరుకొని పెట్టుకుందాం. కూరని తురుము. గిన్నె వేడెక్కింది, నూనె పోసుకుందాం. వెల్లుల్లిపాయలు, తాలింపు గింజలు, జీలకర్ర, పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. తాలింపు లేకపోయినా ఇప్పుడు బెండకాయ ముక్కలు, దొండకాయలు వేసిన తర్వాత ఒకసారి వేసి తెచ్చుకుందాం. దొండకాయలు వేగుతున్నాయి. పసుపు, ఉప్పు వేసి తిప్పుకుందాం. కొబ్బరి, పచ్చి కొబ్బరి, వేగిన తర్వాత ఒక 10 నిమిషాలు దొండకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ అయిపోయింది.